ఈ దినం అనేక ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తన గ్రంథము 98 కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు. ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగచేసియున్నది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనకి ఏం చేస్తాడ? ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఏ కార్యాలంట? ఆశ్చర్య కార్యాలు. అవన్నీ కూడా మనకి కంటికి కనపడం, చెవి వినపడం, హృదయానికి గోచరంగా అలాంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు మనకి చేస్తుంటాడు. ఎందుకంటే మనకి జీవితంలో కొన్ని కార్యాల విషయంలో మనం ఎప్పుడు కూడా దేవుడి కార్యం కొరకు ఎదురు చూడాలి. ఏంది నా జీవితం ఇలాగైపోయింది, నా పరిస్థితి ఇలాగైపోయింది, నేను ఎందుకు ఇలాగ ఉన్నానని చెప్పేసి మనల్ని మనం విమర్శించుకొని మనల్ని మనం బలహీనపరిచి కృంగ చేసేవాడుగా మనం ఉండకూడదు. కానీ ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే దేవుడు చేసే ఆశ్చర్య కార్యం కొరకు ఎదురు చూడాలి. దేవుడు చేసే ఆశ్చర్య కార్యం కొరకు ఎదురు చూడాలి. అంతేగాని మా అమ్మ నాకేం చేయలేదు, మా నాన్న నాకేం చేయలేదు, మా తాత నాకేం చేయలేదు అంటే వాళ్ళు ఏం చేస్తారు? దేవుడు కదా మనకు చేయాల్సింది, అవునా కాదా? దేవుడే మనకు అన్నీ చేస్తారు, కానీ మనుషులు కాదు అన్నీ చేసేది. కాబట్టి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలని చెప్తుంటారు. మామూలుగా జనరల్గా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు పైకి రావాలని చెప్తుంటారు కదా. కాబట్టి ప్రతి దేవుని బట్టి కూడా ఏం చేయాలంటే ఏదైనా సరే దేవునికి సన్నిధిలో దేవుడు చేసే కార్యం కొరకు మనం ఎదురు చూడాలని మనం చదువుతున్నాం. అందుకే యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గురించి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగచేసెను. ఇక్కడ మనం చదువుతున్నాం దేవునికి దక్షిణ హస్తము, రెండోది పరిశుద్ధ బాహు అంటే ఏంటి? కుడి హస్తము, పరిశుద్ధమైన బాహు, అది కూడా కుడి హస్తమే. విన్నారా? అంటే దేవుని యొక్క చేతుల్లో దక్షిణ హస్తం అంటే బలాన్ని చూపిస్తుంది. దక్షిణ హస్తం అంటే బలాన్ని చూపిస్తుంది. రెండోది బాహు అంటే అది కూడా ఏం చేస్తున్నా? అంటే పరిశుద్ధమైన ఒక బలాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ దినాన్న మనకి బలం కావాలంటే పరిశుద్ధతకి సాతాను భయపడద్ది. ఇక లోకాన్ని మనం ఈజీ జయించవచ్చు. పరిశుద్ధత మనలో ఉన్నట్లయితే లోకాన్ని మనం జయించవచ్చు. యేసు ప్రభు చూడండి, ఆయన ఎక్కడ కూడా ఆయనలో పాపం కనపడలేదు. కాబట్టి ఆయన లోకాన్ని ఈజీగా జయించాడు. కానీ ఆయన ఎన్నో శ్రమలు పెట్టినప్పటికీ లోకము సాతాను ఎంతగా ఆయన్ని కృంగజేసినప్పటికీ ఎక్కడ ఆయన చేతగాని వాడిగా మారిపోలేదు. శ్రమ దినాన్ని నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడిని రాసిన బైబిల్లో. కాబట్టి ఎన్ని శ్రమలు పెట్టినా యేసు ప్రభుని ఎక్కడైనా చేతగాని వాడిగా మారాడా? మారలేదు. ఎక్కడ కూడా ఆయన యొక్క జీవితంలో చేతగానితనాన్ని ఎక్కడ కూడా చూపించలేదు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాము, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకి విజయాన్ని కలగజేస్తుంది. ఇక్కడ చూడండి, ఒక దక్షిణ హస్తము ఒక బలాన్ని చూపిస్తుంది, రెండోది పరిశుద్ధ బాహు అంటే ఒక పరిశుద్ధం చూపిస్తుంది. ఎప్పుడైతే ఒక బలముగాను ఒక పరిశుద్ధంగా ఉంటున్నామో మనకి ఎప్పుడు విజయం కలిగిద్ది. వినండి, బలం ఎప్పుడైతే కోల్పోతున్నామో సంసోను ఓడిపోయాడు. సంసోనులో బలము తొలగిపోయినప్పుడు అతను బలహీనం అయిపోయాడు. ఒకటి. రెండోది పరిశుద్ధత కోల్పోయాడు సంసోను. అక్కడ ఆయన కోల్పోయినాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనం ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి విజయాన్ని కలిగించే కారణము పరిశుద్ధత. చెప్పండి అందరూ. దేవుడు ఈ లోకంలో వచ్చినప్పుడు మరి యేసు ప్రభువే గొప్పవాడని 125 దేశాలు ఎందుకు ఆరాధన చేస్తున్నాయి? చెప్పండి. పరిశుద్ధత ఉంది. ఏముందంట? పరిశుద్ధత. ఆయనలో ఏ పాపం లేదు. ఈ దినాల్లో ఎంతోమంది బైబిల్ని విమర్శించి అనేక మత గ్రంథాలు వాళ్ళు విమర్శిస్తున్నారు. ఏమని విమర్శిస్తున్నారు? బైబిల్లో ఉన్న మనుషులు విమర్శిస్తున్నారు. వాళ్ళు దావీదు పాపం చేయలేదా, సంసోను పాపం చేయలేదా, సౌలు పాపం, ఇలాగ మనుషులు చెప్తున్నారు. దేవుడు పాపం చేస్తే ఎవరన్నా నిరూపించగలరా? లేదు. మన గ్రంథంలో అనేక విషయాలు విమర్శిస్తున్నారు, కానీ దేవుని పరిశుద్ధతని విమర్శించే ఎవరు కూడా లేరు. ఆయన పరిశుద్ధతలో మహానీయుడు. ఎవరంట? పరిశుద్ధతలో మహానీయుడు. కాబట్టి ఆయన పరిశుద్ధతని క్వశ్చనించే వాళ్ళు ఎవరు కూడా లేరు. పాపాలు తీసేయడానికి జనాల్ని పరిశుద్ధపరచాక ఆయన వచ్చాడు, కానీ ఆయనలో ఏ పాపమో లేదు. ఆయన జన్మే కన్యక గర్భములో ఆయన జన్మించాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడు. స్వయంగా దేవతతో చెప్పింది. ఎంతోమంది ప్రవక్తలు ప్రవచనాలు
ప్రవచించారు. కాబట్టి దేవుళ్ళో ఏ తప్పు లేదు కాబట్టి ఆయన అపజయం ఎప్పుడూ పొందలేదు. దేవుళ్ళో ఏ పాపము లేదు కాబట్టి ఆయనకి ఏంటంటే అపజయం అనేది పొందలేదు. ఎందుకంటే హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ పాపం ఉండబట్టి వాళ్ళు అపజయం పొందారు. వాళ్ళ తప్పు ఉంది కాబట్టి అపజయం పొందారు. కాబట్టి మనిషి జీవితంలో ఏదైతే పాపం ఉండదో అతని బలము తగ్గిపోతుంది. పరిశుద్ధి లేటం వలన అపజయం కలుగుతుంది. అందుకని ఇక్కడ దేవుని గురించి మనం చదువుతున్నాం. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయాన్ని కలగచేసింది. అందుకని మనం కూడా మన యొక్క జీవితంలో ఈ దినాన్ని మనం మారు మనసు పొందాం, పాపక్షమ పొందాం, బాప్తిసం పొందాం. కాబట్టి మన అందరం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క దక్షిణ హస్తం కలిగిన వారిగా, దేవుని యొక్క పరిశుద్ధత కలిగిన వారిగా మనం కూడా ఉండాలి. అందుకే ఎప్పుడు కూడా మనం ఎవరి చేతిలో ఉండాలి చెప్పండి? దేవుని చేతిలో మనం ఉండాలి. దేవుని చేతిలో ఉంటే కనుక మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. 73 కీర్తన 23 వాక్యం మీరు చదివితే 73 కీర్తన 23 వాక్యం చదవండి. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. ఇక్కడ మనకంటూ ఒక గ్యారెంటీ ఉండాలి. నేను దేవునితో ఉన్నాను, నేను ఎల్లప్పుడూ దేవుని వద్దే ఉన్నాను, ఎల్లప్పుడూ దేవుడు నా కుడి చేయి పట్టుకున్నాడు అని ఒక నమ్మకం, ఒక స్పర్శ మనకు ఉండాలి. దేవుడు మనతో ఉన్నప్పుడు స్పర్శ ఎలా ఉంది, దేవుడు మనల్ని వదిలేస్తే స్పర్శ ఎలాగుంది అనేది మనం ఏం చేయాలంట తెలుసుకోవాలి. అది ఎవరు చెప్పారు? యేసుడు చెప్పాడు. తన తండ్రి తను వదిలేగాని నా దేవా నా దేవా నన్ను ఎందుకు వదిలేస్తాను వెంటనే ఆయన తెలుసు. అంటే ఆ స్పర్శ ఏమైందంటే ఆయనకి తెలిసిపోయింది. అలాగే నీ దినాల్లో దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా దేవునితో ఉన్నామా లేదా అనే ఒక స్పర్శ మనకు ఉండాలి. దేవుని యొక్క హస్తము మనల్ని పట్టుకుందా లేదా అనే స్పర్శ కూడా మనకి ఉండాలి. చాలామందికి ఈ దినాల్లో ఏం లేదంట, దేవునికి సన్నిధి లేదు, ప్రార్థన లేదు, దేవుడు ఉన్నాడో లేడో కూడా వాళ్ళకే తెలియదు. ఇక డైరెక్ట్గా ఏం చేస్తారు, బ్రదర్ గారు మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఏం చెప్తాడో నాకు చెప్పండి అంటే నీకు చెప్పడా? నీకు ప్రార్థన వద్దా చెప్పండి. చాలామంది ఏంటంటే మీకు ఏం చెప్తాడో మాకు అది చెప్పండి అంటే ఏంటి, ఇక వాళ్ళు దేవునితో లేరు, దేవుడు వాళ్ళు చేయి పట్టుకోలేదు, వాళ్ళకి అలాంటి యొక్క ఐక్యత కానీ అలాంటి స్పర్శ కానీ వాళ్ళకి లేదు. మీరు చెప్పండి అని చెప్తారు నాకు కూడా చాలామంది. సరే అంటాను నేను కూడా. ఇంకేమన్నారు వాళ్ళని? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తన కొరకు తను ఏం చేయాలి, ముందు ప్రార్థన చేసుకోవాలి. బలంగా నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకేం చేస్తాడు, బయలుపరుస్తాడు. కాబట్టి మనం మనకి జీవితంలో ఒకరి కొరకు ప్రార్థన చేయాలి, అది నిజమే కాదని అంటలే. కానీ ప్రతి ఒక్కరు కూడా తన కొరకు తాను ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. చెప్పండి అందరూ, తన కొరకు తాను ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. కాబట్టి ఏ ఒక్క పాపి అయినా సరే, సిలువలో దొంగ అయినా సరే ఏం చేశారు, వాళ్ళు దేవునికి ప్రార్థనే చేశారు కదా. ప్రార్థన చేయకుండా వాళ్ళు ఇంక వేరే మార్గంలో వెళ్ళలేరు. అందుకే ఈ దినాల్లో మనం కూడా ఏం చేయాలంటే దేవునితో మనం ఉన్నామా లేదా అనేది మనకి నమ్మకం రావాలంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలోనే దేవుడు మనకు జవాబు ఇవ్వాలి. దేవుడు మనకు జవాబు ఇవ్వకుండా, దేవుడు మనతో మాట్లాడకుండా ఏమీ లేకపోతే కనుక దేవుని యొక్క కార్యాలు మన జీవితం జరగవు. నేను ప్రార్థన చేసేదే, ప్రభా ఏదున్నా మీ చిత్తం జరగాలి, మీ చిత్తాన్ని మాకు బయలుపరచండి, మీరు ఏది చెప్తే అదే మేము చేస్తాం, మీ చిత్తం లేకుండా ఏది కూడా ఏం చేయకూడదు, జరగకూడదు. అందుకే ఇక్కడ మనం చదువుచున్నాము, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దే ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు. కాబట్టి ప్రతి మనిషికి ఒక నడిపించే నాయకుడు ఉండాలి. ఆయనే దేవుడు. చెప్పండి, ఆయనే దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా మన చెయ్యి ఎవరు పట్టుకోవాలి చెప్పండి అందరూ? దేవుడు పట్టుకొని ఉంటే కనుక సాతాను మనల్ని ఏమీ చేయలేదు. దేవుని చేతిలో మనం ఉంటే ఎవ్వరూ మనం అపహరించ వీలు కాదు. అందుకని మనం ప్రతి దినం కూడా దేవుని చేతిలో ఉన్నామా లేదనే స్పర్శ మనం ఏం చేయాలంట తెలుసుకోవాలి. అందరితో దేవుడు ఉన్నాడని శిష్యులు నమ్ముతుంటే తోమా ఏమన్నాడు, నీ చేయి పట్టుకొని నేను చూస్తే నమ్ముతా అన్నాడు. అంటే మనకు అది అవిశ్వాసాన్ని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది అంటే అవిశ్వాసాన్ని చూపిస్తుంది. మనం అవిశ్వాసంగా ఉండాలా, విశ్వాసంగా ఉండాలా? విశ్వాసిగా ఉండాలి. చూసి నమ్మాలా, చూడకుండా నమ్మాలా? చూడకుండా నమ్మాలి మనం కదా. కాబట్టి దేవుని యొక్క హస్తము ఎప్పుడు కూడా కొరచ కాదండి మనకు సహాయం చేయడానికి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి అమ్మ. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి. దేవుడు చెప్తున్న ఒక మాట, రక్షింపనేరక ఇండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఇక్కడ మనం చదువుచున్నాం,
రక్షింప నేరక ఎండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఎండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినాయి, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచిన గనుక ఆయన మీ ప్రార్థన ఆలకించట్లా చదువుచును. అంటే ఇక్కడ దేవుడు సహాయం చేయడానికి ఆయన హస్తము కొరచగా ఉందా లేదా చెప్పండి. కొరచ అంటే ఏంటి? తక్కువ, చెయ్యి రాదు కొంతమందికి. అందుకే సామెత చెప్తారు, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టరంట. ఏంటి అనేటప్పుడు ఈ ఎంగిలి ఎక్కడ రాలిపోద్దా అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు, ఎంగిలి చేత్తో కూడా కాకిని కొట్టరంట. అంటే ఎటువంటి సహాయం చేయడానికి ముందుగా చెయ్య ఏమైందంట, రాదు. అది విన్నారా? వస్తుందా? రాదు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు అన్నాడు, సహాయం చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, నా హస్తం ఏమాత్రం కొరచ కాలేదు, నా హస్తాన్ని చాపుతూనే ఉన్నాను. కానీ మీ పాపములో మీ దోషంలో మీకు నాకేమైందంట అడ్డంగా వచ్చేస్తున్నాయి. అందుకని మన యొక్క జీవితంలో ఈ దినాన దేవుడు మనతో ఉన్నాడా లేడా అనేది మనం పరిశీలించుకోవాలి. సౌలుని దేవుడు వదిలేసాడని తెలిసిపోయింది. దానికి తెలిసిన తెలియలేదా? తెలిసిపోయి ఎక్కడికి పోయాడు? సోద్ దగ్గరికి పోయాడు. సోద్ దగ్గరికి పోయి మళ్ళీ ఎక్కడికి పోయాడు? సమూయేలు దగ్గరికి పోయాడు కదా. సంసోను చూస్తే అతను కూడా దేవుడు వదిలేసే విషయం తెలిసిందా? తెలియలేదు ఫస్ట్, కానీ తర్వాత తెలిసింది కదా. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తా అంటే ప్రతి మనిషి కూడా ఈ దినాన దేవునితో ఉన్నామా లేదా అనేది మనం ఏం చేయాలంట పరిశీలించుకోవాలి. ప్రతిరోజు కూడా నేను దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నాను లేదా, నీతిగా ఉన్నాను లేదా, పరిశుద్ధంగా ఉన్నాను లేదా, విశ్వాసం లేదా, భక్తిగా ఉన్నాను లేదా, ప్రార్థనలో ఉన్నాను లేదా, దేవుని యొక్క ప్రేమలో ఉన్నానా లేదా, సమాధానంగా ఉన్నాను లేదా అని ప్రతి విషయంలో ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ కొదువు ఉంది, ఎక్కడ మనం బలహీనంగా ఉన్నాం అనేదాన్ని మనం పరిశీలించుకోవాలి. విన్నారా? ప్రతి ఒక్కటి కూడా మన జీవితాన్ని మనమే ఏం చేయాలంట పరిశీలించుకోవాలి. ఎవరు మనకు పరిశోధన చేయరు. ఇప్పుడు చెప్పులు ఉన్నాయో లేదో మనకు తెలుసు, చూసుకుంటాం. బట్టలు ఉన్నాయో లేదో మనకు తెలుసు. ఆ తర్వాత నూనె రాసుకునే లేదో మనకు తెలుసు. తల దూకున్నాం లేదో మనకే తెలుసు. చేతిలో ఫోన్ ఉందో లేదో మనకు తెలుసు. జేబులో డబ్బులు ఉన్నాయో లేదో మనకు తెలుసు. ఇవన్నీ మనం చూసుకున్నాం. ఎవరైనా చెప్తారా? చెప్పండి. ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? మనమే చూసుకోవాలి. అట్లానే మన జీవితంలో కూడా ఆత్మీయంగా మనం అన్ని విషయాల్లో ఉన్నామా, లేకుంటే బలహీనంగా ఉన్నామా, లేకుంటే ఎక్కడ మనం ఓడిపోతున్నాం, ఎక్కడ విజయాన్ని పొందలేకపోతున్నాం, మన బలం ఎక్కడ తగ్గింది, మన పరిస్థితి ఎక్కడ తగ్గిందని ప్రతిరోజు ఏం చేయాలి మనము పరిశీలించుకోవాలి. నేను ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు రాత్రిపూట ప్రార్థన చేస్తా, ప్రభా నన్ను పరిశుద్ధపరచండి, ఏ పాపమున్నా ఈ రాత్రిగా నన్ను క్షమించి మీ రాకడి ఈ రాత్రికి వచ్చి ఈ రాకడిలో నేను కనపడాలి ప్రభుని ప్రార్థన చేస్తా. యేసు ప్రభువు ఏం చేస్తాడు? మా అపరాధాలు క్షమించండి, మా శత్రుల యొక్క అపరాధాలు కూడా క్షమించండి, ఏంటి నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేరును గాక, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. కాబట్టి ఇక్కడ లాస్ట్లో మనం ఏం చేయాలంటే ప్రతిరోజు రాత్రి మన పాపాలను ఒప్పుకోవాలి. చెప్పండి అందరూ ఏం చేయాలంటే ప్రతిరోజు రాత్రి ఏం చేయాలి? మనము పాపాలన్నీ ఒప్పుకొని మనం వాటిని విడిచిపెట్టి పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే రాత్రికే ప్రభు వచ్చేటట్లయితే మనం ఎత్తబడాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధి ఉండాలి. యేసు ప్రభు మొట్టమొదటి ఎవరి కొరకు వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు. రెండోది ఎవరి కొరకు వస్తున్నాడు? పరిశుద్ధుల కొరకు వస్తాడు. అప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుని కొరకు మనం ఒక విజయాన్ని సాధించాలంటే మనకి ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలి. ఏమన్నాలంట? పరిశుద్ధత ఉంటేనే మనం ఏం చేస్తాము? విజయాన్ని మనము సాధించగలం. అందుకని ప్రతి మనిషికి జీవితంలో దేవుడు మనం చెయ్యి పట్టుకుంటేనే మనకు విజయం వస్తుంది. దేవుడు మనం చెయ్యి పట్టుకోకపోతే విజయం అనేది మనకే రాదు. నిర్గమాకాండంలో మీరు చదివినట్లయితే 15వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి మీరు చదివినట్లయితే, యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మోషే చెప్పిన మాటలని లేకుండా మోషే పాటలుగా పాడినవి. ఈ వాక్యములు అన్నీ కూడా మోషే దేవుడు చేసిన కార్యాలని పాటగా పాడాడు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత, దాటిన తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత మోషే దేవుడు చేసిన కార్యాలని పాటగా పాడాడు. 15వ అధ్యాయం మొదటి వాక్యంలో అప్పుడు మోషే ఇశ్రాయేలును యెహోవాను గూర్చిన కీర్తన పాడిరి. చూస్తారా? దేవుడి యొక్క కీర్తన పాడారు. ఏమని పాడారు? కిందకి వచ్చేసి ఇంకా అనేక రకాలుగా ఉంది, మీరు చదువుకున్న తర్వాత 6వ వాక్యానికి వచ్చేసరికి ఏమైపోయిందంట? యెహోవా నీ దక్షిణ హస్తం బలముందును. అంటే దక్షిణ హస్తం ఏముందంట? బలం ఉంది. మన కుడి చేతులు ఏముంటుంది చెప్పండి? బలం ఉంటుంది. కాబట్టి నీ దక్షిణ హస్తము బలముందును అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రులను చితకొని. శత్రువులను జయించాలంటే ఏం కావాలి మనకి?
బలము కావాలి. బలము కావాలంటే ఏముండాలి మనలో? పరిశుద్ధత. పరిశుద్ధత ఉన్నోడు బలంగా ఉంటాడు. దేవుని ఏదైనా అడగగలడు, పొందుకోగలడు. పరిశుద్ధత లేనివాడు బలహీనంగా ఉంటాడు. ఏం చేయాలన్నా సిగ్గు, అవమానం ఉంటాడు. తప్పు చేశాను కాబట్టి నేనేం అడగలేను, దేవుని ప్రార్థించలేని చెప్పి. ఇందులోనే 12 వాక్యం చదవండి. 12 వాక్యం చదవండి. నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తలుచుకున్నప్పుడు సముద్రాలు పాయలైపోయినాయి, భూమి కూడా నోరు తెరిచేసింది. భూమి కూడా నోరు తెరిచేసినట్టు వాళ్ళని మింగివేసినట్లుగా మనం చదువుతున్నాం. అందుకని ఇక్కడ దేవుని యొక్క దక్షిణ హస్తము ఏదైనా అసాధ్యము అని రాయబడిందా? చెప్పండి. దక్షిణ హస్తానికి ఎక్కడైనా ఏదైనా అసాధ్యం అని చెప్పి రాయబడిందా? రాయబడి. అందుకని మనం కూడా పరిశుద్ధత మన చేతిలో ఉంటే ఏదైనా మనకి సాధ్యమే. యేసు ప్రభువు పరిశుద్ధత కలిగి ఉన్నాడు కాబట్టి ఈ లోకములో ఆయన మీద ఏ నేరము ఎవరు కూడా మోపడానికి వీలు కాకుండా ఆయన స్వయంగా చెప్పాడు, నా యందు పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరు. ఏ ఒక్కరు ఆయన ఎందుకంటే ఆయన పరిశుద్ధతే ఆయన విజయం తీసుకెళ్ళింది. సాతాను ఎక్కడ కూడా ఆయన ఓడించలేకపోయింది. కారణం ఏంటి? ఆయనలో పరిశుద్ధత ఉంది. ఏ లోపం ఆయన దగ్గర దొరకలా, ఏ తప్పిదం ఆయన దగ్గర దొరకలా. ఆయన్ని పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా రాత్రింబగల సాతాను ఎక్కడైనా తప్పు చేసి దొరికాడు యేసుప్రభు దానికి? సాతానికి ఎక్కడైనా దొరికాడా తప్పు చేసి? ఎక్కడ దొరకలా. సాతాను ఆయన్ని పట్టుకోవాలని చెప్పి ఎంతో ప్రయత్నించింది, కానీ ఎక్కడ కూడా అవకాశం అయినా ఇవ్వలేదు. అందుకని మన చేతిని ఎవరు పట్టుకోవాలి? దేవుడు పట్టుకుంటే మనకు విజయం వస్తుంది. ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క చేతిని ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడు కాబట్టి వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురొచ్చినా, యొర్దాన్ నది ఎదురొచ్చినా, మారా ఎదురొచ్చినా, ఎలాంటి శత్రువులు వచ్చినా ఎక్కడ కూడా అలా ఓడిపోయినట్లుగా రాయబడి. అందుకని మనం కూడా మనకి జీవితంలో దేవునికి ఉద్దేశం మన మీద ఉన్నప్పుడు దేవుడు మనం చేయి పట్టుకుంటాడు. మన ద్వారా గొప్ప కార్యాలు చేయించాలి అనుకున్నప్పుడు దేవుడు మనం చేయి పట్టుకుంటాడు. దేవుడు మనకు వాగ్దానాలు ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు మనం చేయి పట్టుకుంటాడు. దానికి తగిన అర్హత మనకు ఉండాలి. ఏమన్నంట? దానికి తగిన అర్హత మనకే ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా యోహాను దగ్గరికి వచ్చి యేసు ప్రభువు అడిగాడు, ఏమని? నాకు బాప్తిస్ము అని అడిగాడు. యోహాను చెప్పాడు, నీ చేత బాప్తిస్మం పొందవలసిన నేను నీకు ఇచ్చేంత యోగ్యత అర్హత నాకుందా అన్నాడు. యేసు ప్రభువు ఆల్రెడీ పరిశుద్ధంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు. అయినవాడు ఏంటంటే ఈ ధర్మము నెరవేరాలి కాబట్టి, నీతి యావత్తు నెరవేర్చట మనకు తగినది కాబట్టి, నాకు నీతి నిమిత్తము పరలోక రాజ్యానికి మాదిరి చూపించాలి కాబట్టి నాకు బాప్తిస్మం అని అడిగాడు కదా. కాబట్టి దేవుని ఉద్దేశము ఒక నీతి అనేది చాలా అవసరము. యేసు ప్రభువు నీతిమంతుడు అయినప్పటికీ మాదిరి చూపించక ఏం చేశాను? నీతిని బాప్తిస్మాన్ని పొంది చూపించాడు. అలాగనే మనం కూడా ఈ లోకంలో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని ఉద్దేశం మనలో ఉంటేనే దేవుని యొక్క హస్తం మనల్ని పట్టుకుంటుంది. దేవుని ఉద్దేశం మన మీద లేకపోతే దేవుని హస్తం మనల్ని పట్టుకోదు. చదవండి యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వాక్యం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనం చదువుతున్నాము, కోరెషు అనే ఇశ్రాయేలు ప్రజలకి దేవాలయం కట్టుకోవడానికి, రెండో దేవాలయం కట్టుకోవడానికి అన్ని సహాయం చేశాడు. కోరెషు చాలా మంచి రాజు. కాబట్టి ఆ కోరెషు ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడా విడిపించేసి బబులోను దేశం నుంచి మీరు వెళ్ళిపోండి, మీ దేశానికి వెళ్ళి సంతోషం ఉండండి, అక్కడ వెళ్ళి మీ దేవాలయం కట్టుకోండి, ఇల్లు కట్టుకోండి, మీరందరూ కూడా హ్యాపీగా ఉండని చెప్పేసి ఆ రాజు పంపించాడు. కారణం అంటే దేవుడు కోరెషుని అభిషేకించాడు. ఎవరంట? కోరెషుని అభిషేకించి కోరెషుతో ఉండి అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. కాబట్టి ఒక విజయం మనం సాధించాలంటే ఎవరు ఉండాలి? మన చేతి దేవుడు పట్టుకో. లోకములు ఏమంటారు? ఒక విజయం వెనకాల ఒకరు ఉన్నారంట. ఒక మగోడి విజయం వెనకాల ఎవరుందంట? ఒక స్త్రీ ఉందంటారు. ఒక మగ మనిషి విజయం వెనకాల ఎవరుందంట? ఒక ఆడ మనిషి ఉందంటారు కదా. అలాగనే ప్రతి మనిషి కూడా ఒక విజయం వెనకాల ఒకరు ఉండాలి. కాబట్టి ఇక్కడ చదువుతున్న కోరెషుకి దేవుడు ఒక గొప్ప విజయాన్ని ఇచ్చాడు తన జీవితంలో. రెండోది అతని ద్వారా మంచి చేసి ఇశ్రాయేలు ప్రజలకు విడుదలిచ్చి మీ దేశానికి పోయే మందిరం కట్టుకోండి, మీకు ఏది కావాలన్న వస్తువులు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి రాజుగారు ఏం చేశారంట? ఆజ్ఞాపించాడు. అన్నీ ఇక్కడ చదువుతున్నాము. అతని పక్షమున, ఎవరి పక్షాన? కోరెషు పక్షాన జనాల్ని జయించడానికి నేను అతని కుడి చేతిని
పట్టుకొని ఉన్నాను. కాబట్టి ఒక జయము మనకు కావాలంటే మన హస్తాన్ని ఎవరు పట్టుకోవాలి? చెప్పండి అందరూ. మన హస్తాన్ని ఎవరు పట్టుకోవాలి? దేవుడు. ఒక దీవెన మనకివ్వాలంటే రెండో వాక్యంలో మనం చదువుచున్నాం. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్లుగా ఉన్న స్థలాలను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియములను విరగ్గొట్టేదను. అంటే ఏంటి? ధనాన్ని నీకు ఇస్తా అన్నాడు. ఏమిస్తా అంట? సమృద్ధి అయిన ధనాన్ని ఇస్తా అని చెప్పి 3 వాక్యాలు చెప్తున్నాడు. అందుకని మనకి జీవితంలో ఏదైనా సరే ఒక విజయాన్ని సాధించాలి. అంటే ఒక వ్యాధి మీదే ఒక విజయాన్ని సాధించాలి. లేదు ఒక పాపం మీదే విజయాన్ని సాధించాలి. లేదు ఒక సాతాను మీద విజయాన్ని సాధించాలి. లేకుంటే ఒక శత్రువు మీద విజయాన్ని సాధించాలి. ఏదైనా సరే అనుకున్న దాన్ని మనం సాధించాలంటే ఎవరు మన హస్తం పట్టుకొని ఉండాలి? చెప్పండి అందరూ. దేవుడు మన హస్తం పట్టుకున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే, ప్రభా నేను నీ హస్తంలో ఉండాలి. ఏమనాలంటే మనం, ప్రభా నేను నీ హస్తంలో ఉండాలి. మీరు నా హస్తాన్ని పట్టుకొని నడిపించండి. నా హస్తం సాతాను పట్టుకోకూడదు. నా హస్తం మనుషులు పట్టుకోకూడదు. నా హస్తాన్ని ఎప్పుడు ఎవరు పట్టుకోవాలి? దేవుడు పట్టుకోవాలి. చాలామంది ఏం చేశారు? దేవుడు వాళ్ళ హస్తం పట్టి నడిపిస్తుంటే వాళ్ళు ఏం చేశారు? దేవుని వదిలేసి సపరేట్గా వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు దేనికి పనికి రాకుండా పోయారు. సంసోను కాదు, సాల్మన్ రాజుకి దేవుడు ఏం చేశాడు? తోడుగా ఉండి మంచి బుద్ధిని, తెలివిని, జ్ఞానాన్ని అన్నీ ఇచ్చాడు. కానీ ఆయన ఏం చేశాడు? దేవుణ్ణి వదిలేశాడు. దేవుని వదిలేసి ఏం చేశాడు ఆయన? విగ్రహాలకు వెళ్ళిపోయాడు. భార్యలు అందరూ చెప్పినట్టుగా చేసి అతను ఏం చేస్తాను? జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కాబట్టి కొంతమంది దేవుని చేతిలో ఉన్నారు, కొంతమంది దేవుని చేతిలో లేరు. దేవుని చేత మంచి పేరు పొందేవారు కొంతమంది ఉన్నారు. ఎవరాలో చెప్పండి? నోవాహు నీతిమంతుడని, హానోకు దేవునికి ఇష్టడని, అబ్రహాము విశ్వాస తండ్రిని, ఆ తర్వాత మోషే ఇంట్లో నమ్మకస్తుడని, దావీదు ఇష్టానుసారం మనుషుని, యోబు యథార్థవంతుడని, సాలొమోను జ్ఞానిని, సంసోను బలవంతుడని, ఇట్లా ఎంతోమంది ఎన్నో బిరుదు ఇచ్చారు. కానీ అందరు నిలబెట్టుకున్నారా? చెప్పండి, అందరు నిలబెట్టుకున్నారా? లేదు, కొంతమంది పోగొట్టున్నారు అన్నీ. కాబట్టి జీవితంలో దేవుడు మనతో ఉంటాడు, కానీ మనం ఉండాలి దేవునితో. దేవుడు అయితే మనతో ఉంటాడు, కానీ మనం ఏం చేయాలి? దేవునితో ఉండాలి. దేవుడు మనతో ఉంటున్నాడు. మనం దేవునితో ఉండనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? లోకంలో మనందరూ తెలుస్తుంది, భార్య భర్తల్ని ఇద్దరు కలిసి మనం పెళ్లి చేస్తాము, ఇద్దరిని జీవిత భాగస్ చేస్తాం. ఇప్పుడు ఒక మనిషితో కలనప్పుడు ఏమైంది? భార్యే భర్తతో కలవట్ల, ప్రతి మాటకి గొడవ, సమాధానం లేదు, ఐక్యత లేదు, ఏక మనసు లేదు, ప్రేమ లేదు. ఇప్పుడు ఏమైంది? భర్తకి ప్రేమ ఉన్నా కూడా భార్య కలవదు, భార్య కలవాలని లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉంటారా, విడిపోతారా? మాకు డైవర్స్ కావాలి, విడాకులు కావాలి, కలిసి ఉండలేకపోతున్నాం అంటారు. కలిసి ఉండలేకపోతున్నాం కాబట్టి మళ్ళీ కలిసి ఉన్నట్టుగా యాక్షన్లు ఎందుకు? ఈ యాక్షన్ మాకు వద్దు, విడాకులు ఇచ్చేసి నీ ఇష్టం వచ్చి నువ్వు బతకవచ్చు, నా ఇష్టం వచ్చి నేను బతకవచ్చు అని చెప్పి ఏం చేస్తారు? దాన్ని తీసుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తాము? దేవుడి దగ్గర అలా విడాకులు తీసుకోవట్లేదు. పేరుకి దేవుడిని అడ్డం పెట్టుకొని డ్రామా చేస్తాం మనం. అర్థం నేను చెప్పేది? కానీ దేవుడి దగ్గర విడాకులు తీసుకుంటాం మనము? చెప్పండి, తీసుకుంటామా? తీసుకోం. కానీ ఏం చేస్తాం? మేము దేవుని పెట్టలేండి, మేము క్రైస్తవులండి, చర్చికి వెళ్తామండి అంటాం మనం. కానీ దేవుని ఇష్ట ప్రకారం ఏది చేయము. దేవునితో ఐక్యతగా ఉండడం, దేవునితో ఏకమనస్సుగా ఉండడం, దేవునితో ప్రేమగా ఉండడం, దేవునితో సమాధానంగా ఉండడం. పేరుకి మాత్రం దేవుని పేరు చెప్పి మనం బతుకుతున్నాం. కానీ లోకం అలా చెప్పట్లేదు. మా ఇద్దరు సెట్ కాదు కాబట్టి వదిలేయండి. ఏమన్నా మా ఇద్దరికి సెట్ కాదు కాబట్టి మేము విడాకులు తీసుకుంటాం, వేరువేరుగా మేము ఉంటాం అంటున్నారు. కానీ మనం ఏం చేస్తాం? దేవునితో ఉండి ఏం చేస్తామంట? ఐక్యతగా ఆయనతో ఉండండి. అప్పుడు ఏమైపోతుందంటే దేవుడికి మనకు సంబంధం లేదు, పేరు మాత్రమే దేవుని పిల్లని చెప్పుకున్నాం, దేవుని హస్తం మనకే తోడుగా ఉండట్లేదు. అందుకని దేవుని పిల్లని మనము, దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడే మనం విజయాన్ని సాధిస్తాం. దేవుడు మనకు తోడుగా లేడు అంటే అపజయాలు పొందుతాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 11వ వాక్యం మీరు చదివితే, 17వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూడండి. నిర్గమాకాండం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. ఇక్కడ చూడండి, మోషే చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు, మోషే చెయ్యి కింద దించినప్పుడు అమాలేకీలు గెలిచారు. అంటే ఇక్కడ చెయ్యి ఎత్తుటలో కాదు, కానీ చెయ్యి పైకి ఎత్తినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన హస్తాన్ని పట్టుకుంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే సహాయం కొరకు ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి మనము? చెప్పండి. చేతులు పైకెత్తి. ఇప్పుడు ముస్లిమ్స్ ప్రార్థన చేస్తారు, నా వైపు చూడండి. ఎలా ప్రార్థన చేస్తారు ముస్లిమ్స్? ఇలా ప్రార్థన చేస్తారు. ఎలా ప్రార్థన చేస్తారు? ఇలా ప్రార్థన చేస్తారు. ఎందుకని? సహాయం చేయమని.
మనలో ప్రార్థన చేసినప్పుడు ఏం చేయలేగా, ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తాం, కూర్చొని ఎట్టేసుకొని మోకాళ్ళే లేదు అసలు. చర్చిలో పాటలు పాడినప్పుడు అభిషేకం మోకాలు కూడా లేదు మనకి. వాళ్ళైతే ముస్లిమ్స్ నమాజ్ చేస్తే మోకాళ్ళ మీద చేస్తారు. అది గంటమని 2 గంటలని మోకాళ్ళ మీదే ఉంటారు. వాళ్ళు మోకాళ్ళ మీదే చేస్తారు. సచ్చే ముసలోడు కూడా ఏం చేస్తాడు, మోకాళ్ళ మీదే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, కనీసం చెయ్యి కూడా చాపలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన ఎలా ఉందంట, దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రార్థన. అదే మనం ప్రార్థన చేసి ఏం చేయాలంట చెప్పండి. ఆ మాట చదువుతారా? తిమోతిని చదవమ్మా మాట. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. మన చేతులు పైకెత్తేటప్పుడు ఏం చేయాలంటే పవిత్రమైన చేతులుగా పైకెత్తి ప్రార్థన చేయాలని రాస్తుంది. 2వ అధ్యాయం 1 తిమోతి 8వ వాక్యం. 1 తిమోతి 2:8. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఏ చేతులు ఎత్తాలండి? పవిత్రమైన చేతి. అంటే మన చేతి ఎలా ఉండాలి? ఎటువంటి లంచాలు తీసుకోకుండా, ఎలాంటి మోసాలు చేయకుండా, ఎలాంటి కీడు చేయకుండా, ఎలాంటి నష్టం కలిగించకుండా ఈ చేతులు ఎప్పుడు ఎలా ఉండాలంట? పవిత్రమైన చేతులు ఉండాలి. ఎలా ఉండాలంట? చేతుల్లో ఏ పాపం ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్గా బైబిల్లో దావీదు మహారాజు చెప్పాడు. ఏం చేశాడు? సౌలు దావీదుని చంపడానికి తిరుగుతున్నాడు. తిరిగిన తర్వాత అలసిపోయి నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత దావీదు ఏం చేసి అక్కడికి పోయి ఆయన వస్త్రపు చెంగు కొంచెం కోసుకొని వచ్చాడు. వచ్చినట్టు ఏమన్నాడు? అభిషేకించబడినారు ముట్టొద్దని దేవుడు చెప్పాడు. నేను అభిషేకించబడిన యొక్క వస్త్రపు చెంగు కోసాను అని తన మనస్సు గుచ్చుకొని దుఃఖపడ్డాడంట. ఎవరు? తన వస్త్రాన్ని కొంచెం కోసాడని చంపలా, అతను ముట్టుకోలా. కానీ దాన్ని కూడా ఆయన ఏం చేస్తాను, తన మనస్సు నొచ్చుకుంది. అయ్యో నేను అభిషేకించబడిన వాడిని ముట్టని, అభిషేకించడం ముట్టవద్దు, అభిషేకించబడిన వాడికి మన కీడు చేయకూడదని చెప్పేసి ఆయన ఎంతో బాధపడ్డాడు. అందుకని మన చేతులతో ఎవరికి కూడా చిన్న హాని కూడా చేయకూడదు. ఎగతాళి చేసి వాళ్ళు పడిపోవడం, వాళ్ళకి దెబ్బ చేయటము, లేక ఇంకేదన్నా జరగాలని చెప్పేసి ఏం చేయడం మనము మన చేతులతో ఏం చేయాలంట, ఆ కీడు అనేది మనము చేయకూడదు. కొంతమంది చూసి చూడండి దేని పెట్టిన కొట్టడము, ఏం తెలియనట్టు ఉండటము, ఇట్లా రకరకాలు చేస్తాం. అంటే ఈ చేతులతో మనం ఏం చేయకూడదు, ఏ మనిషి కూడా మన కీడు మన చేతులు పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు మన చేతులు పట్టుకుంటాడు. వినండి, దేవుడు మన చేతిని పట్టుకోవాలంటే మన చెయ్యి ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అపోతరం చేతులుగా ఉంటే దేవుడు పట్టుకుంటాడా చెప్పండి? అపోతరం దాన్ని దేవుడు పట్టుకుంటాడా? పట్టుకోడు. అందుకని దేవుడు మనం చెయ్యి పట్టుకోవాలంటే మన చెయ్యి ఎలా ఉండాలంట, పవిత్రం చేతులకు పైకెత్తి మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. అందుకే ఇంటికాడ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే చర్చికి వచ్చడం సరే కూర్చొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవుని చేతులు ఏం చేయాలంట, ఇలా చాపి ప్రార్థించాలి. ప్రభువా నాకు సహాయం చేయని చెప్పేసి ప్రార్థన ఏం చేయాలంటే చేతులు పైకెత్తి ప్రార్థనించాలి. చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యాన్ని చేస్తాడు. మోషే పైకెత్తినప్పుడు ఏమొచ్చిందంటే వాళ్ళకి విజయం వచ్చింది. కిందకి దించినప్పుడు ఓడిపోయారు. కాబట్టి యుద్ధంలో వాళ్ళు గెలవాలి అంటే కనుక యుద్ధం ముగించే వరకు కూడా ఏం చేయాలంట, అలాగే మనం ప్రార్థన ప్రారంభించిన తర్వాత ఒక కార్యం వరకు ఆ కార్యం జరిగే వరకు కూడా చేతులెత్తి ప్రార్థన చేసి విజయాన్ని ఏం చేయాలి, మనము సాధించాలి. చాలామంది ఏంటి, మాకు డబ్బు లేదా, మాకు ఎందుకు పనులు అవ్వు, లేకుండా మాకు ఇన్ఫ్లుయెన్స్ లేదా, తెలిసి వాళ్ళు అందరు ఉన్నారు కదా, మాకు ఎందుకు అవ్వదో, ఇలాగ రకరకాలుగా మనుషులు ఏదో డబ్బు మీద ఆధారపడతారు. దానివల్ల మనకు అన్ని కార్యాలు జరగవో, దేవుని వల్ల మాత్రమే కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనం ఎటు తోచన పరిస్థితుల్లో ఒక మాట మనకు చాలు, దేవుని మాట ఒక్క మాట మనకు సెలవిస్తే చాలు. మనకి ఆ మాట మనకి చాలా ఆదరణగా ధైర్యంగా మనకి ఉంటుంది. అందుకని దేవుని బిడ్డలైన మనము ఇక్కడ చదువుచున్నాం. మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా అపచయం ఎరగకుండా మన చేతులు ఎప్పుడా దేవుని వైపు చాపి ప్రార్థన చేయాలి. ఎవరి వైపు చాపాలంట? దేవుని వైపు చాపి మనం ఏం చేయాలంట, ప్రార్థన జీవితంలోనే మన విషయం ఉంటుంది. ఏ జీవితం అంట, ప్రార్థనా జీవితం ఉంది అంటే కనుక నిన్ను ఎవరు జయించాలని అర్థం. నీకు ప్రార్థనా జీవితం ఉంది అంటే నిన్ను ఎవరు జయించారని బైబిల్లో నేను మీకు ప్రూఫ్ చూపిస్తా. ఎస్తేరు గ్రంథంలో మీరు చదవచ్చు. 6వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక ప్రార్థనా జీవితం ఉన్నవాడిని ఎవడు గెలవలేడు. ఎస్తేరు 6:13 చదవండి. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులకందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత ఆవశ్యముగా చెడిపోదువని అతనితో అనిరి. ఇక్కడ ఏమని చదువుతున్నాం మనం? నువ్వు పెట్టుకున్నది ఎవరితో?
యూదుడైన మొర్దెకై. యూదులంటే ఎవరు? యూదా గోత్రం ఎవరండి? సింహం. సింహానికి జయం ఉందా? అపజయం ఉందా? చెప్పండి. యూదా గోత్రం నుంచి చెప్పారని బైబిల్‌లో చదువుతున్నాం కదా మనము. యూదా ఏం చేస్తాడంట, కొదమ సింహం లాంటి వాడు. దాన్ని చంపుకొని తినేవాడు. ఎప్పుడు అపజయం పొందేవాడు కాదు. యూదాకు అందరూ వచ్చి ఏం చేయాలంట, సాగిలపడి నమస్కారం చేస్తారు. యూదా అంటే ఎవరు? దేవుని స్తుతించేవాడు. ఎప్పుడు అతను జయమే గాని అపజయం అనేది లేదు. అందుకని ఇక్కడ చదువుచున్న ఆ యూదుడైన మొర్దెకైతో నువ్వు పెట్టుకున్నావు కాబట్టి అతని మీద నీకు జయము కలగదు. ఎందుకు కలగదు? అతను ప్రార్థనాపరుడు. చెప్పండి అసలు విషయము. ఆ! యూదులందరిని చంపాలని చెప్పి ఆచారం ఆహ్, ఆజ్ఞ వచ్చినప్పుడు దాన్ని ఎవరు ఎవరి వల్ల కాదు. అప్పుడు ఏం చేశాడు? ఎస్తేరుకి మెసేజ్ పంపించి, "నువ్వు ఉపవాసం ప్రార్థన చెయ్యి. మేము ఉపవాసం ప్రార్థన చేస్తాం. ఒకవేళ నీవు నాకెందుకని నువ్వు తప్పించుకుంటావేమో, కానీ నువ్వు కూడా నశించిపోతావు. నువ్వు యూదురాలివే. అది గుర్తుపెట్టుకో. ఈ సమయాన్ని నువ్వు మౌనంగా ఉంటే యూదులకి మరొక దిక్కు నుంచి మాకు సహాయం వస్తది. కానీ నువ్వు జాగ్రత్త" అని ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకని? నేను ఏ స్థితిలో నిన్ను పెంచానో ఆ స్థితిలోనే అక్కడ ఉండాలి నువ్వు. అక్కడ అదే ప్రార్థన జీవితంలో కనపడాలి. నువ్వు యూదురాలివి, అది మర్చిపోవద్దు. నువ్వు ప్రార్థన చెయ్యి, మేము ప్రార్థన చేస్తాను. ప్రార్థన ద్వారా ఏమైందంట, యూదులు చంపాలన్న చట్టం అంతా మారిపోయి, చంపాలని చట్టం తీసుకొచ్చిన హామాను కుటుంబాన్ని మొత్తాన్ని స్మాష్ చేసేసారు. అవునా కదా? ఎవరితో పలికించాడు ఈ మాటలన్నీ? తన భార్యే చెప్తుంది, "నాయనా నువ్వు పెట్టుకుంది ఎవరితో? ఈ యూదుడితో పెట్టుకున్నావు. అది నీకు జయమో రాదు." ఆ యూదుల్లో ఏముందంట? ప్రార్థనా జీవితం. చెప్పండి. ఈ దినాల్లో మనము ఎవరి చేతిలో కూడా ఓడిపోకుండా ఉండాలంటే ఎప్పుడు ప్రార్థన మనకు ఉండాలి. సాతాను చేతిలోనో, శత్రువు చేతిలోనో, లేకుండా ఇంకొక చేతిలో మనం ఓడిపోకుండా ప్రతి దాంట్లో సక్సెస్ అవ్వాలంటే మనకేముండాలంట? ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థనా జీవితం లేకుండా జీవితంలో ఏది మనం సాధించడానికి కుదిరిద్దా? చెప్పండి, కుదిరిద్దా? కుదరదు. ఈ దినాల్లో పెద్ద పెద్ద ధనవంతులు కూడా వాళ్ళు ఎక్కడన్నా ఫెయిల్ అయ్యారంటే గనక మళ్ళా వెంటనే నిలబడుతున్నారు. అమెరికాలో ఇంతకుముందు బైడెన్ ఉన్నాడు ప్రధానమంత్రి. ఆయన ఏం చేశాడు? మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఇట్లా అడ్డమైన కండిషన్లు ఇచ్చి ఆదివారం చర్చికి వెళ్ళొద్దు, రోడ్లు ఊడ్చుకోండి, అవి తుడుచుకోండి, ఇవి తుడుచుకోండి, కరోనా వస్తుంది, రోగాలు వస్తాయని చెప్పాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఎలాన్ మస్క్ ఉన్నాడు. ప్రపంచంలో గొప్ప ధనవంతుడు, రాకెట్లన్నీ కనిపెట్టి చేసేవాడు. అతను టెస్లా కార్ అని పెట్టి అతను అన్ని ఎలక్ట్రానిక్ కార్లు పెట్టాడు 70% అమెరికాలో. అయితే అతను వైట్ హౌస్‌లో మీటింగ్‌లో దాని గురించి ఏమాత్రం ప్రధానమంత్రి మాట్లాడలే. అతను అవాయిడ్ చేసేసాడు. అది కడుపులో పెట్టుకొని ఇతను ఏం చేశాడంటే ఈ ఎలక్షన్‌లో కొన్ని $1,000,000 ఖర్చు పెట్టి ట్రంప్‌ని మళ్ళీ గెలిపించుకున్నాడు. ఇప్పుడు మొత్తం ట్రంప్ ఎవరి మాట వింటాడు? ఎలాన్ మస్క్ మాట వింటాడు ఇప్పుడు. ఎందుకు? అతన్ని అవమానపరిచి తన కంపెనీని ప్రెజెంటేషన్ చేయకుండా, తన గురించి గుడ్‌గా చెప్పకుండా ఉన్నాడని చెప్పి ఆ ఒక్క కడుపు మంటతో కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా ట్రంప్‌ని వెనకాల నుండి గెలిపించాడు. ట్రంప్ ఇప్పుడు ఎవరి మాట వింటాడు? తెలీదా మీకు? ఎవరి మాట వింటాడు? ఎలాన్ మస్క్ మాట వింటాడు. ఎందుకని? అతని వెనకాల నుండి అతన్ని గెలిపించింది. ఎందుకు? అతనికి ఒక అపజయము, ఒక అవమానం కలిగింది కాబట్టి ఈసారి నేను మళ్ళా విజయాన్ని సాధించాలని చెప్పేసి అతను ముందుకొచ్చాడు. అట్లనే మనం కూడా ఒకవేళ ఒక చిన్న అపజయం మనకు కలిగినప్పుడు మనం అలాగే అంతే మన బతుకు అనుకోకూడదు. మళ్ళా విజయం కొరకు మనం ఏం చేయాలి? ముందుకి వెళ్ళాలి. ఒక మ్యాచ్ ఓడిపోయారు ఇంకో ఆటగాళ్ళు ఏదన్నా ఇంకో మ్యాచ్‌లో ఏం చేయాలి? గెలవాలనుకుంటారు కానీ ఇంక మనం ఓడిపోయాలే, ఇక మనం పనికిరాములే, వాళ్ళ మీద ఆడలేములే, వాళ్ళ మీద గెలవలేము అనుకుంటారా? అనుకోరు. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే గెలవాలనే విశ్వాసం మనకి ఉండాలి. అందుకని ఇక్కడ చదువుచున్నాము, మొర్దెకైతో నువ్వు పెట్టుకున్నావు కాబట్టి వారి మీద నీకేం కలదంట? విజయం అనేది కలదు. కారణం ఏంటంటే మొర్దెకై ప్రార్థనా పరుడు. ఎవరంట? అతను పవిత్రమైన చేతులతో ఎప్పుడు ఏం చేస్తాడంట? ప్రార్థన చేసే వ్యక్తి. కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేసే వ్యక్తులుగా మనము కనపడాలి. మొర్దెకై ఎస్తేర్‌ని అహోషురోషుకి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత అతను ఏం కోరుకున్నాడు? ఎస్తేరు బాగుండాలి, అహోషురోషు బాగుండాలి, యూదులు బాగుండాలని చెప్పి ఏం చేస్తున్నాడు? అందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అందరికీ ఇతని వల్లనే ఒక కీడు వచ్చింది మళ్ళీ. ఎందుకని? మొర్దెకై ఒక్కడే ఆమెకు నమస్కారం చేయట్లేదు కాబట్టి ఈ యూదులందరిని చంపాలని చెప్పి ప్లాన్ చేశాడు. కానీ ఇప్పుడు యూదులందరి మరణానికి కారణం ఎవరయ్యారు? ఇప్పుడు మొర్దెకై అయ్యాడు. కానీ కారణమైన అతను ఏం చేశాడు? ఆ సమస్యను మళ్ళీ అతనే సాల్వ్ చేశాడు. అతనే ప్రార్థన చేసి మళ్ళీ అందరి నుంచి ఆ సమస్యను ఏం చేశాడు?
తప్పించాడు. కాబట్టి మనం కూడా అంతమంది సమస్యను తప్పించగలమా, తప్పించలేమా? నీ కుటుంబం మొత్తం సమస్యలో ఉంది, కుటుంబం మొత్తం రక్షణ లేదు, కుటుంబం మొత్తం పాపంలో ఉంది. దాని కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనకి ఏదైనా అసాధ్యమైనది ఉందని బైబిల్ ఎక్కడ రాస్తుందా? మీరు చదివారా? ప్రార్థనకి అసాధ్యమైనది ఏదైనా ఉందని ఎక్కడ రాస్తుందా? బైబిల్ ఏమని రాస్తుంది? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు అడుగు వాటి వల్ల పొంది అని నమ్మాలి. విశ్వాసం మనకు ఉండాలి. మార్కు సువార్త మాట చదువు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అడిగిన వాటి అన్నిటిలో ఏం చేయాలంటే, నువ్వు పొందుకున్న నమ్మకం ఉండకపోతే నువ్వు చేసిన ప్రార్థన వేస్ట్. 11వ అధ్యాయం మార్కు సువార్త 24వ వాక్యం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలంట? మనం అడిగినవి అన్నీ పొందుకున్నామని చెప్పి నమ్మాలి. నమ్మకం లేకపోతే దేవుని కార్యం ఎలా జరుగుతాయి మన జీవితంలో? దేవుడి హస్తం కొరచకాలేదు, దేవుని హస్తం కొరచలేదు, బాగానే ఉంది. అలాగే మనం కూడా పరిశుద్ధంగా ఉన్నాం, దేవుని హస్తం అంతుంది. కానీ ఏముండాలి? మళ్ళీ మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఏ కార్యం మనకి జరగదు. అందుకనే మన జీవితంలో ఏది కోల్పోయినా, ఏది నష్టం వచ్చినా, ఏది పోగొట్టుకున్నా మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. తిరిగి అన్ని దేవుడు మనకి ఇస్తాడు. యోబు గారు ఏం చెప్పాడు? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని చెప్పాడు. కాబట్టి ఆయనకి అన్నీ పోయినాయి, కానీ మళ్ళీ అన్నీ వచ్చిన రాలేదా? అన్నీ ఆయన సంపాదించుకున్నాడు. అందుకని మన యొక్క జీవితంలో ఏదైనా సరే మనం పోయినప్పుడు దుఃఖపడకుండా దేవుడు మరలా మనకి ఇస్తాడని విశ్వాసం మనకు ఉండాలి. అప్పుడు మనకు విజయం అనేది మనకే దొరికిద్ది. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వాక్యం మీరు చూస్తే, 1 కొరింథీ 15:57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ మనం చదువుచున్నాము, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికే స్తోత్రము కలుగును గాక. దేవుడు మనకు అన్ని విషయాలు ఏమిస్తాడు చెప్పండి? విజయాన్ని ఇస్తాడు. అన్ని విషయాలు ఏమిస్తాడంట? విజయాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి మన విజయాన్ని పొందాలి అంటే కనుక దేవునికి ఎప్పుడు కూడా స్తోత్రం చేయాలి. ఏం చేయాలంట? స్తోత్రము చేయాలి. కాబట్టి ప్రతి మనిషికి జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు ఎరికో కోట చుట్టూ తిరిగి స్తోత్రాలు చేశారు. ఆ ఎరికో కోటలు ఏమనంట? కూలిపోయింది. అందుకని మనం స్తోత్ర ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ఇశ్రాయేలు చేసే స్తుతుల పైన ఆయన ఆసీనుడు అని చదువుతున్నాం. ఎవరైతే స్తోత్రాలు చేస్తారో ఆ స్తోత్రాల ద్వారా ఒక దుర్గాన్ని కడతాడు దేవుడు. ఏం చేస్తాడ? బాలుల యొక్క స్థితులు వాళ్ళని ఏం చేస్తాడ? ఒక దుర్గాన్ని స్థాపిస్తాడ. అందుకనే మనం కూడా స్తోత్రాలు చేసినప్పుడు అది ఒక కోటగా దేవుని సన్నిధిలో కట్టబడుతుంది. ఆ కోటగా కట్టబడినప్పుడు ఆ స్తోత్రాలపైన ఆయన ఆశీనుడు ఉన్నప్పుడు మనకి ఏది కావాలో దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇప్పుడు ఒక మనిషిని మనం గట్టిగా పొగిడామనుకో, ఏమంటాడు? ఇస్తాడా? ఇప్పుడు హేరోదు కుమార్తె ఏం చేసింది? నాట్యమాడింది. హేరోదుకి ఏమైంది? నచ్చింది, బాగా నాట్యమాడు, నేను చాలా సంతోషం, నీకేం కావాలో కోరుకో అన్నాడు. సగం రాజ్యమైన రాసి ఇచ్చేస్తా అన్నాడు. అన్నాడు లేదా? అంటే అతను సంతోషం కలిగినప్పుడు, అతనికి గణపరిచి అతను పొగిడినప్పుడు అతను ఏమన్నాడు? ఏది కావాలన్నా ఇచ్చేస్తాను. అట్లనే మనం కూడా దేవుణ్ణి అధికంగా స్తోత్రాలతోనూ స్తుతులతోనూ పాడి పొగడి స్తుతిస్తే దేవుడు మనకు కావాల్సి ఇస్తాడు. ఇప్పుడు మనమైనా వచ్చి, అక్క నీ అంతటోళ్ళు లేరు అసలు, నిజంగా నీ ముఖం చూస్తుంటే ఆ నవ్వు, ఆ సంతోషం ఎవరిలో కనపట్లేదు ఈ రోజుల్లో, నీ మంచితనం ఎంత బాగుంది అనగానే ఈమెం చేస్తుంది? ఏది కావాలన్నా ఇచ్చేస్తుంది. ఇక ఊపోదు ఇంకా ఏం చేస్తుంది? ఏది కావాలన్నా ఇచ్చేస్తారు కదా. నాకు ఎవరైనా అట్టండి మాటలు నాకు అర్థం తీయలేదు, నాకు బ్యాండ్ వేస్తున్నారని చెప్పేసి నేను అది అని చెప్పి నేను సైడ్ తప్పించుకొని చూస్తాను. ఎందుకంటే ఏదో మనకి పెడుతున్నారు ఫిట్టింగ్ అని అర్థమైపోయింది. పొగిడినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఏదో ఉంది వెనకాల, మొత్తానికి వెనకాల మెల్లిగా వస్తారని అర్థం చేసి ఇప్పుడు కానీ తర్వాత అర్థం చేసుకోవాలి. పొగిడితే మాత్రం వెంటనే సైలెంట్ అయిపోతుంది, జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే వీళ్ళు పొగిడారండి, వెనకాల ఏదో ఒకటి మనకి పెడతారు. అందుకని ఎందుకంటే చెప్తా, మనిషి ఎవరైనా సంతోషపరిచితే అతను ఏది కావాలని ఇస్తాడు, అది కామనే. కాబట్టి దేవుని కూడా మనం ఏం చేయాలంటే ఎప్పుడు దేవుని స్తుతించినట్లయితే దేవుడు అన్నింటిలో మనకి ఏమిస్తాడంట? విజయాన్ని ఇస్తాడు. అందుకని దేవుడు మనల్ని విజయ ఉత్సాహంతో ఊరేగిస్తాడంట. 2 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం మనం చదివితే,
దేవుడు విజయ ఉత్సాహంతో దేవుని పిల్లలు ఊరేగిస్తారు మనం చదువుతున్నాం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. చూసారా, మమ్మల్ని ఎల్లప్పుడూ విజయ ఉత్సాహంతో ఊరేగించున్న దేవునికే స్తోత్రం. కాబట్టి దేవుడు మనకి విజయ ఉత్సాహాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మనం ఉత్సాహంగా ఉండాలా, నిరుత్సాహంగా ఉండాలా? దేవుడు ఇస్తాడు, చేస్తాడు అనే ఉత్సాహం మనకు ఉండాలా? దేవుడు ఇవ్వడు, చేయడం నిరుత్సాహం మనకు ఉండాలా? చెప్పండి అందరూ. దేవుడు ఇస్తాడని ఉత్సాహం మనకి ఉండాలి. ఉత్సాహం ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఉత్సాహం ఉన్న వాళ్ళు దీవిస్తాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ప్రతి మనిషి యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మనకు విజయాన్ని అందించగలిగేది ఎవరండి? ఒక దేవుడు మాత్రమే. చెప్పండి. ఒక దేవుడు మాత్రం మనకేమిస్తాడంట? విజయాన్ని ఇస్తాడు. అందుకని ప్రతి మనిషి యొక్క జీవితంలో విజయం అనేది దేవుడి వల్ల మనకు కలుగుతుంది. కాబట్టి ఎంత మాత్రం కూడా మనం భయపడకూడదండి. వెలుచున్న ఏ మార్గం అయినప్పటికీ, ఏ పరిస్థితి అయినప్పటికీ, ఎటు పోయినప్పటికీ ధైర్యంగా ఉండడానికి మనం భయపడకుండా ముందుకు వెళ్ళాలి. అందుకనే పౌలు గారిని మనం చూసినప్పుడు ఎటు పోయినా కూడా ఎక్కడ ఆయన భయపడలా. ఇదే 2 కొరింథీ 4:7-8 వాక్యాలు చూడండి ఒకసారి. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. చాలు. ఇక్కడ మనం ఇంకా కిందకి వెళ్ళి చదువుకున్న తర్వాత ఇక్కడ ఆయన ఏ పరిస్థితుల్లో కూడా భయపడినట్లుగా పౌలు గారిని మనం చూస్తున్నామా? ఒకటి తక్కువ 40 దెబ్బలు 3 సార్లు కొట్టారు. అంటే ఎన్ని దెబ్బలు కొట్టారు? 120 దెబ్బలు 3 దెబ్బలు ఉంటే 117 దెబ్బలు కొట్టారు ఆయన. ఎన్ని దెబ్బలు అంట? 117 కొరడా దెబ్బలు. సస్తాడు ఒక దెబ్బకి. అలాంటి దెబ్బలు కూడా తిన్నాడు. సముద్రంలో రాత్రి పగలంతా గడిపాడు. ఇలాగ ఆయన ఎన్ని రకాల మార్గాలు వెళ్ళినా కూడా ఎక్కడా కూడా ఆయన భయపడలేదు. ఎందుకంటే దేవుడు ఆయనకి ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఇక దేవుడు నాతో ఉన్నాడని చెప్పేసి ఆయన ఏం చేశాడంట? విశ్వాసంతో వెళ్ళి సేవని ప్రారంభించి తన ప్రాణాన్ని చివరిగా దేవుని అసలు ఏం చేశాడంట? దారబోసినాడు. అందుకని మనం కూడా ఈ క్రైస్తవ జీవితాన్ని దేవునితో ప్రారంభించిన తర్వాత ముగించే వరకు కూడా దేవుణ్ణి మనం వదలకూడదు. చెప్పండి అందరూ. ఎవరిని వదలకూడదు? దేవుని మనము వదలకూడదు. దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు, అపజయాన్ని మాత్రము ఇవ్వడు. దేవుడు ఎప్పుడు మనం చెయ్యి వదిలిపెట్టు. మనం ఏం చేస్తాము? దేవుని వదిలేసి మన ఇష్ట ప్రకారం జీవించక మనం వెళ్తాం. కానీ ఇప్పుడు ఒక తండ్రి ఒక చిన్న బిడ్డను తీసుకుందాం. తండ్రి బిడ్డ కలిసి రోడ్డు వెళ్తున్నారు. తండ్రి ఆ బిడ్డని అసలు వదులుతాడా? 100% వదిలిపెట్టాడు. కానీ పిల్లడు ఏం చేస్తాడు? ఏదో చూడ్డాకో ఏదో పట్టుకోడాకో ఇదిలిచ్చుకొని వెళ్ళిపోవాలని చూస్తాడు. కానీ తండ్రి ఎక్కడన్నా వదిలేయాలని చూస్తాడా? తండ్రి కుమారుడు భారం అవుతాడా? బరువు అవుతాడా? అవ్వడు. అలాగనే దేవుడు కూడా మనల్ని వదలడానికి ఏమాత్రం ఇష్టపడ్డో చివరి దాకా కూడా మనల్ని పట్టుకుంటాడు. అంతవరకు మనల్ని ఏం చేస్తాడంట? నీతి అయిన నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటున్నాను. కానీ నీకు ఒక అపాయమే రావచ్చు, కష్టమే రావచ్చు, వ్యాధి రావచ్చు, ఆర్థిక బాధ రావచ్చు. దక్షిణ హస్తాన్ని చాపి ఏం చేస్తాడు? దేవుడు గట్టిగా పట్టుకుంటాడు. అందుకని వదిలేస్తాడా? వదిలేడు. కాబట్టి దేవుని బిడ్డ మనము ఇశ్రాయేలు ప్రజలకు ఒక వాగ్దానం చేస్తాడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయని చెప్పాడు. కాబట్టి దేవుడికి ఎప్పుడు మనల్ని ఎడబాపదో. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి వాళ్ళ ఇష్టానుసారం జీవించడం వలన దేవుడు వాళ్ళు వదిలిపెట్టేస్తాడు. కానీ ఇంకా మరి ఎక్కడ కూడా దేవుడు తన పిల్లల్ని వదిలేసేట్లుగా మనం చదవట్లే. ఏమని రాస్తుంది? యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను ఆయన చెయ్యి విడవడు. దేవుడికి ఎప్పుడు కనికరం ఉంటుంది, చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. విన్నారా? దేవునికి ఎప్పుడు కూడా మనకి దూరంగా ఉండదు. కానీ మనమే దేవుని వదిలేసి పాపాన్ని ఆశించి, శరీరకాలను ఆశించి, లోకాన్ని ఆశించి, ఇంకేదైనా సుఖభోగాలు ఆశించి మనము దేవుని వదిలేసి ఒకసారి అటు వెళ్ళి మళ్ళీ ఇటు వస్తాం. మనం వచ్చి ప్రభా క్షమించండి, అయ్యా పరిశుద్ధ బల్లారం వస్తుంది, నీ శరీరాన్ని తినాలి, నీ రక్తాన్ని తాగాలి, నన్ను పరిశుద్ధపరచండి, నేను అన్ని పాపాలు చేస్తా చెప్పి మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేస్తాం. మళ్ళీ బల్లారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ వెళ్ళిపోతాం. మళ్ళీ వెళ్ళిపోయి ఏం చేస్తాం? ఒక రౌండ్ వెళ్ళి మళ్ళీ వచ్చి ప్రభా నన్ను క్షమించండి ఓ ఏడుస్తుంటాం. మనం అనుకుంటాము, ఏంటి ఆ మనిషి అట్ట ఏడుస్తుంది, ఏమన్నా కష్టం వచ్చిందా అని మనం అనుకుంటాం. కానీ తన బాధ ఏంటో, తన పాపం ఏంటో, తన స్థితి ఏంటో ఆ వ్యక్తికే తెలుసు, కానీ ఇంకొకరికే
తెలియదు. కాబట్టి మనం మన జీవితంలో ఎన్నోసార్లు లోకంలోకి వెళ్తున్నాము, దేవునిలోకి వస్తున్నాం. లోకంలోకి వెళ్తున్నాము, దేవునిలో ఇలాగ మనం ఏం చేస్తాం? వెళ్తా వస్తా, వెళ్తా వస్తా, వెళ్తా వస్తా ఉంటే దేవుడే అన్నాడు, మీరు మీ పాపముల చేత నన్ను విసికించితిరి అంటున్నాడు. ఏమనంట? మీరు మీ పాపముల చేత నన్ను విసికించితిరి. కాబట్టి దేవుని విసికించే విధంగా మనం ఉండాలా? ఉండకూడదు. కాబట్టి బైబిల్లో ఉన్న మనుషులు అనేకులు కూడా పాపులే. కానీ దేవుని నమ్మిన తర్వాత మళ్ళా పాపం చేసి ఇక్కడ రాయబడలా. దేవుని నమ్మిన తర్వాత పాపం చేసే వ్యక్తులు ఎవర్రా అంటే సంసోను ఒకడు, సొలొమోను ఒకడు, సౌలు ఒకడు, దావీదు ఒకడు, ఇట్లా కొంతమంది ఉన్నారు. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు మనం. మిగతా అందరూ కూడా దేవునితో నమ్మిన తర్వాత మంచిగానే జీవించారు. కాబట్టి అన్ని జనులు కూడా మంచిగానే జీవించారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయపడే భక్తితోనే బతికారు చాలామంది. ఈ చివరి దినాల్లో మనం కూడా ఏం చేయాలంటే దేవుడు తన యొక్క దక్షిణ హస్తము మరి ఆయన యొక్క పరిశుద్ధ బాహు ఆయనకి విజయాన్ని ఇచ్చింది. కాబట్టి దినాన్న మనం కూడా పాపం చేసేటప్పుడు బలం తగ్గిపోతుంది. పరిశుద్ధత లేనప్పుడు విజయం అనేది మనకి రాదు. కాబట్టి పాపం చేయకుండా ఆయన హస్తం కురచకాలేదు పాపం చేయకుండా ఉండే వాళ్ళకి. కానీ పాపం చేసిన వాళ్ళకి ఆయన హస్తము కురచగా ఉన్నది. అంటే చిన్నగా ఉండి సహాయించడం ముందుకే రావట్లే. కారణం అంటే అక్కడ పరిశుద్ధత లేదు. కాబట్టి పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడా? ఉన్నాడా? పరిశుద్ధత ఎక్కడ ఉందో దేవుడు అక్కడ ఉంటాడు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోవాల్సి అంటే దేవుడు మన యొక్క జీవితంలో మేలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. మనము కూడా దానికి తగిన అర్హత కలిగి మనము ఉండాలి. కాబట్టి కోరేషవ అన్యులైనప్పటికీ అతని యొక్క హస్తాన్ని పట్టుకొని దేవుడు జయమించాడు. అదే సమయాన్న మనము ఇతరులకు కీడు చేయకుండా ఉంటేనే మనకు జయం వస్తుంది. ఏమొస్తుందా? ఇతరులకు మనం కీడు చేయకుండా ఉంటే జయం వస్తుంది. మొదటి సమూయేలు 26వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. మొదటి సమూయేలు 26వ అధ్యాయం 25వ వాక్యం చదవండి. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయాను, సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చాను. ఇక్కడ దావీదు సౌలు మీ అందరూ తెలుసు. దావీదు మంచివాడు, సౌలు చెడ్డవాడు. సౌలుని దేవుడు వదిలేసి దురాత్మ ఇచ్చాడు, దావీదుకి పరిశుద్ధాత్మ. దావీదు తోడుకున్నాడు దేవుడు. కానీ దావీదుని చంపడానికి సౌలు తిరుగుతున్నాడు. దావీదుకి తోడుకుంది ఎవరండి? దేవుడు. చంపగలడా దావీదుని? సౌలు చంపలేకపోయాడు. చివరికి ఏమైపోయాడు? ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఏమంటున్నాడంటే, నాయనా దావీదు, నీవు ఆశీర్వాదం పొందుదుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయం నొందుదుగాక. ఎవరు విజయం పొందారు? కీడు చేసేవాడు విజయం పొందాడా? మేలు చేసి విజయం పొందాడా? గట్టి చెప్పండి. మేలు చేసిన విజయం పొందాడా? కీడు చేసి విజయం పొందాడా? ఈ దినాల్లో మనం కీడు చేసులు భయపడతాం, కానీ కొంతవరకు అలా అపజయం పొందుతారు. మేలే జయం పొందిద్ది. కాబట్టి దావీదు జయం పొందాడా? సౌలు జయం పొందాడా? అంటే ఇప్పుడు మేలు గెలిచిందా, కీడు గెలిచిందా? అందుకని మనం కూడా మేలు చేయాలి. మేలు చేసేవారిగానే మనం ఉండాలి. కీడు చేసేవారు ఉండొచ్చు, కీడు చేసేవారి మధ్య మనం ఉండొచ్చు. అయితే ఎప్పుడు కూడా గెలిచేది ఎవరంట? మేలు చేసేవారు. అందరు కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ యొక్క సత్యాన్ని మనం చదువుచున్నాం. దేవుని యొక్క దక్షిణ హస్తము అది బలమైనదిగా ఉంది. అది ఆశ్చర్యకారాలు అద్భుతకారాలు చేసి శత్రువులు చితకొట్టినట్లు మనం చదువుచున్నాం. ఆ బలమైన బాహువు, పరిశుద్ధ బాహువు ఆయన విజయాన్ని కలిగించింది. అలాగే మరి ఇశ్రాయేలు ప్రజలకి ఆయన పరిశుద్ధ బాహువుని దక్షిణ హస్తాన్నిచ్చి సముద్రాలను ముంచివేసి ఆయన అనేక శత్రువులను నశింపజేసి వాళ్ళు దాటించాడు. ఇశ్రాయేలు ప్రజలు మరి మోషే చేతులు పైకెత్తి ప్రార్థన చేసేటప్పుడు ఆ చేతులు పట్టుకొని దేవుడు విజయాన్ని ఇచ్చట్లు మనం చదువుచున్నాం. అంత మాత్రమే కాదు, మన యొక్క జీవితంలో కోరేశ్వరాన్ని చూస్తున్నాం. అతను కూడా దేవునికి హస్తంతో పట్టుకొని అతను కూడా విజయాన్ని ఇచ్చి అతను కూడా ఆశ్రయించట్లు మనం చదువుచున్నాం. అంత మాత్రం కాదు, దేవుని బిడ్డలైన మనం ఈ సత్యంలో మరి చూసినట్లయితే కనుక ఈ యొక్క విజయం అనేది మొద్దుకైకి కూడా దేవుడు ఇచ్చాడు. అతను కూడా ఎవరు జయించలేకపోయినారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, ఇప్పుడున్న మనము కూడా దేవునికి సన్నిధిలో ఆయన సమస్త కార్యాల్లో విజయం ఇస్తున్న దేవునికి స్తోత్రం. క్రీస్తు మూలంగా చదువుచున్న విజయ ఉత్సాహంతో ఊరేగించిన దేవుడిని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి దేవుని బట్టి కూడా దావీదును చూస్తున్నాం. విజయాన్ని పొందుతానని సౌలు చెప్పి వెళ్ళిపోయినాడు. అంతటితో సౌలు చనిపోయాడు. యుద్ధంలో దావీదు రాజు అయిపోయినాడు. కాబట్టి మనం కూడా ఓర్చుకోవాలి, సగించుకోవాలి, భరించుకోవాలి. ఎలాంటి శత్రువు అయినా, విరోధైనా, పగవాడైనా ఓపిక కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. దావీదు చివరి దాకా నమ్మకంగా ఓపిక ఉండి కీడు చేయకుండా తన హస్తంతో ఏ పాపం చేయకుండా ఉండబట్టి జయం పొందాడు. అందుకే మనం కూడా ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నీవు నా కుడి చేయి పట్టుకొని విశ్వాసం మనం జీవించాలి. దేవుడు వదిలేసిన సౌలు
వలె, సంసోను వలె, సాల్మోను వలె మనం కనపడకూడదు. ఎల్లప్పుడూ దేవుడు తోడుగా కోరెషుకున్నట్లుగా, దావీదుకున్నట్లుగా మనం చదువుతున్నాం. అలాగే మోషేకి తోడున్నట్లుగా మనం చదువుతున్నాం. మన జీవితం మొర్దెకైకి తోడున్నట్టు చదువుతున్నాం. కాబట్టి శత్రువు మన మీద విజయం పొందకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా దక్షిణహస్తం బలముగా, నీతి కార్యాలు చేసే హస్తముగా, అదే సమయన పరిశుద్ధ బాహువుగా ఉన్నట్లయితే ఏ పాపము లేని వారికి దేవునికి ఆ హస్తము కొరచ కాకుండా మనతో ఉండి మనకి సహాయం చేస్తుంది. సమస్త విషయాల్లో కూడా ఆయన క్రీస్తు మూలంగా సమస్త కార్యాలు కూడా మనకి విజయాన్ని ఇస్తున్నాడు. అందుకని ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రములు చెల్లించే వారిగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా జీవించకు. దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దక్షిణ హస్తము చాపి నన్ను దయతో దీవించు నా ప్రభువా. దక్షిణ హస్తం చాపి నన్ను దయతో దీవించు నా ప్రభువా.